శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సింహరాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం కలిపి సింహరాశిగా చెప్పబడుతోంది. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 7, అవమానం 7, అంటే అన్నీ సమపాళ్లలో ఉన్నాయి. ఈ రాశి స్త్రీ పురుషులకు ధన కుటుంబకారకుడైనటువంటి గురువు 12వ ఇంట కేతువుతో కలిసి ఉండడం వలన సంవత్సర ప్రారంభము నుండి పోరాటముతో కూడినటువంటి జీవితంగా చెప్పవచ్చు. శారీరక ఆరోగ్యతల మీద దృష్టి ఉంచడం చాలా మంచిది. మీరు ఎంత మంచిగా ఉందామనుకున్నా ఏదో ఒక లోపము నెపముగా పరిణమిస్తూ ఉంటుంది. అనేక ఊహించనటువంటి సంఘటనలు కూడా జరుగుతాయి. ప్రారంభంలో నష్టాలుగా కనిపించిన చివరికి ఆదాయము రాజపూజ్యత కొంత మేరకు మంచిని కలిగింపజేస్తాయి. బంధుమిత్రాదుల యొక్క సహాయ సహకారాలు సిద్ధిస్తాయి. మీ యొక్క తెలివితేటల వల్ల కొన్ని గడ్డు సమస్యల నుండి కూడా బయటపడతారు. కళత్ర సంతాన పీడలు, ధనవ్యయము, ప్రయాణాలలో ధన నష్టము, చోరభయము, ప్రతి విషయంలో ఆంతరంగిక భయము కలుగుతూ ఉంటుంది. నేత్ర కంఠ హృదయ బాధలు తప్పవు. ఏ చిన్న కార్యాలు తలపెట్టినా ఆడవారి యొక్క సలహాలు తీసుకోవడం మంచిది. వారి ప్రమేయంతో మీ యొక్క జీవితం ముందుకు సాగుతుంది. బంధుమిత్రులతో సమయస్ఫూర్తిగా మెలగడం మంచిది. ఊహించనటువంటి అద్భుత సంఘటనలు జరుగుతాయి. కొన్ని విషయాలలో కొద్దిలో తప్పించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉండదు. గురుశనుల యొక్క ప్రభావం వలన వీరికి అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరము గడ్డు కాలంగా చెప్పవచ్చు. గురుశనుల యొక్క బలం లేని కారణంగా వీరిపైన నిందారోపణలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితంగా చెప్పవచ్చు. విద్యార్థులకు ఈ సంవత్సరము అనుకూలంగా ఉండదు. జ్ఞాపక శక్తి తగ్గుతూ వస్తుంది. చదువుపైన శ్రద్ధ తగ్గుతుంది. కాబట్టి విద్యార్థులు సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేసుకోవడం చాలా మంచిది. ఈ రాశివారు మంగళ, గురు, శనివారాల యొక్క నియమాలను పాటించాలి. ఆయా రోజులలో మనకు సమీపంలో ఉన్నటువంటి శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడం, ప్రతినిత్యము కూడా పంచాక్షరీ మంత్రాన్ని జపం చేసుకోవడం ఉత్తమం. సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేసుకున్నట్లయితే విద్యార్థులు ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందగలుగుతారు. శుభమస్తు.